సో గైస్ ఇదైతే మన టీవీలో మన ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం వీడియో స్టార్ట్ అయినాక చెప్తాం. సో ఇప్పుడైతే మనం ఏం చేయబోతున్నామంటే ఇండియన్ టఫ్ ఆటో అయితే ఆడబోతున్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ గైస్ ఫర్ 401 సబ్స్క్రైబర్స్. అండ్ మన సిరీస్ 9 కంఫర్టబుల్ అండ్ లాస్ట్ పార్ట్కి కూడా దానికి 1-2 అవర్స్లోనే 2-3 వ్యూస్ వచ్చినాయి. సో థ్యాంక్ యూ గైస్. వీడియోకి వెళ్ళిపోదామా? సో ఇంట్రో ఇన్ 1 2 3 గో. సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాహుల్స్ కాదు, RRR గేమర్ 07. ఇదైతే మన కొత్త ఛానల్ నేమ్. అండ్ ఈరోజు అయితే మనం మన సిరీస్ 10 ద గేమ్ ఇండియన్ థెఫ్ట్ ఆటో, మన సిరీస్ 10 అయితే ఇండియన్ థెఫ్ట్ ఆటో గేమ్ అయితే ఆడబోతున్నాం. ఇది ఒక కొత్త గేమ్ ఇండియన్ థెఫ్ట్ ఆటో అని. సో మన సిరీస్ 10 ఇండియన్ థెఫ్ట్ ఆటో పార్ట్ 1 అయితే ఇది. సో ఇప్పుడైతే మనం ఈ పార్ట్లో చాలా చేయబోతున్నాం. అండ్ ఈ ఇండియన్ థెఫ్ట్ గేమ్ మీకు కావాలనుకుంటే ఇండియన్ థెఫ్ట్ అని ప్లే స్టోర్లోకి వెళ్ళి కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ కూడా అక్కడ ప్లే స్టోర్కి వెళ్ళి ఇండియన్ థెఫ్ట్ అని సెర్చ్ చేయండి. అండ్ ఇక్కడ మన వీడియో కింద కూడా డౌన్లోడ్ చేసుకున్నా, లేకపోతే ఇండియన్ థెఫ్ట్ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలని ఏమైనా కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదామా? ఇదైతే లోడింగ్ అవుతుంది గాయ్స్. ఏం కాదులేండి, అప్పుడే మనం 60, 70, 80, 90, 100. సో మనకి ఫస్ట్ ఇలా ఎంట్రన్స్ అయ్యాం కదా. ఫస్ట్ ఇక్కడ నుంచి కాదు, ఇక్కడ మిడిల్ నుంచి ఎంట్రన్స్ అయ్యాడులేండి. ఫస్ట్ మనం స్టెంట్స్ ఎక్కువ చేస్తాం కదా. సో అందుకని నేను మెట్ల మీద నుంచి దింపేసిన. ఇది కొంచెం ల్యాగ్ అవుతుంది ఏమనుకోకండి గైస్, మన మైండ్ క్రాఫ్ట్ లాగా ఉండదు ఇది. సో ఈ గేమ్ అయితే మనది ఇండియన్ థెఫ్ట్ ఆటో. సో ఫస్ట్ మనము హోమ్ టూర్ అయితే ఇచ్చేద్దాం, హౌస్ టూర్. సో ఫస్ట్ మన ఈ వరల్డ్లో హౌస్కి రాగానే ఇక్కడ మనకు ఒక స్మాల్ గేట్ ఉంటుంది. ఇదైతే మనం నడవడానికి, ఇదైతే మన కార్స్ బయటకు వెళ్ళడానికి. అండ్ గాయస్ నెక్స్ట్ హోమ్ టూర్ అయిపోయినాక ఇంకోటి ఉంటుంది చూడండి. అండ్ నెక్స్ట్ ఇలా ఎంట్రీ కాగానే ఇక్కడ ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఖాళీ ప్లేస్ తర్వాత. అండ్ ఇటు పక్కకి వెళ్తే మనకి ఒక క్యూట్ బ్లాక్ కలర్ డాగ్ అయితే ఉంటుంది, ఇదైతే జర్మన్ షెపర్డ్. అండ్ నెక్స్ట్ ఇదంతా గ్రాస్ ఏరియా అన్నమాట. కుక్కకి డాగ్కి మంచిగా రన్ చేయడానికి ఆడుకోవడానికి మంచిగా వస్తుంది. అండ్ ఇక్కడైతే మన బాస్కెట్బాల్ కోర్ట్ అయితే ఉంది. ఈ బాస్కెట్బాల్ కోర్ట్ అయితే మనం దేనికి వాడాం. ఒకవేళ మీరు రావాలనుకుంటే రావచ్చు, ఎందుకంటే అది ఎట్లాగో ఖాళీగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ బయట అటు సైడ్ ఏముంటుందంటే జస్ట్ గ్రీన్లో ఉండే ఇదంతా మనం పిక్నిక్ చేసుకోవచ్చు. అండ్ ఇదైతే మన బిగ్ స్విమ్మింగ్ పూల్, పెద్దగా ఉంది కదా, బాగా తడిసిపోతాయి మళ్ళీ బట్టలు. సో నెక్స్ట్ అయితే మనము ఇలా స్విమ్మింగ్ పూల్ ఫ్రంట్ సైడ్ ఉన్న ఒక డోర్ లోపలికి వెళ్ళిపోయినామంటే ఏదైతే మన ఎంట్రన్స్. అండ్ ఇక్కడ ఒక అంకుల్ కనిపిస్తుండగా, ఆయననైతే మన ఫ్రెండ్ అనుకోవచ్చు, మన అంకుల్ అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. అండ్ ఇలా మళ్ళీ ఎంట్రన్స్ చూపిస్తా, అంకుల్ లోన్లో పడి మర్చిపోయినాం. ఇలా ఎంట్రన్స్ కాగానే ఇట్లుంటుంది అవుట్లుక్. చూసారా మన మైండ్ క్రాఫ్ట్లో ఇక్కడ కూడా వదిలేట్లే మన వర్షం. అండ్ నెక్స్ట్ ఇలా ముందుకు వెళ్ళిపోయి ఇక్కడ ఒక డోర్ ఉంటుంది. ఆ డోర్ లోపలికి వెళ్తే మనకు సూపర్గా ఇక్కడ ఒక బెడ్రూమ్, హాల్ ఏదైనా అనుకోవచ్చు. అంటే సోఫాస్ ఉన్నాయి, బెడ్ ఉంది. అండ్ పైన సీలింగ్ ఫ్యాన్ కూడా చేసింది. ఇక్కడ ఒక చూడండి ఎంత మంచిగా పిక్చర్ ఉందో. అండ్ నెక్స్ట్ గ్రౌండ్ ఫ్లోర్లోనే అది ఇంకోటి ఉంటుంది, తర్వాత చూద్దాం. ఇదైతే మన పెద్ద గ్యారేజ్. ఈ గ్యారేజ్లో మస్తు కార్లు పెడదాం నెక్స్ట్ పార్ట్ 2లా. సో ఇదైతే మన పెద్ద అది ఏంటి, ఇదేంటనుకుంటున్నారా, గ్యారేజ్. ఇది ఇంటి నుంచి కనెక్షన్ ఉంటుంది అండ్ బయట నుంచి చేస్తాం. మీకు వర్షం పడుతుంది కదా బయట, మన సైడ్ కూడా వర్షం వచ్చేస్తుంది.
అండ్ ఇదైతే ఇక్కడ నుంచి 3 డోర్స్ ఉన్నాయి ఎంట్రెన్స్ కావడానికి. ఇట్లా అనగానే ఇది పైకి అయిపోతుంది, మరి మళ్ళీ చచ్చిపోతుంది. సో నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ ఒక ఇక్కడ పెద్దది ఒకటి ఉంది కదా, ఇదైతే మన డైనింగ్ హాల్ అండ్ ప్లస్ కిచెన్. ఇక్కడనే కుక్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడనే తినేవచ్చు. అండ్ మన అంకుల్ ఎప్పుడు పైకి కిందికి దిగుతూనే ఉంటాడు. సో ఇదైతే మన సెకండ్ ఫ్లోర్కి కనెక్షన్. ఇది ఈ స్టేర్స్తో వెళ్తే మనకి ఇక్కడ సోఫా వస్తుంది అండ్ ఇక్కడ ఒక టీవీ వస్తుంది. ఈ టీవీ గురించి నేను తర్వాత చెప్తా. ఇదైతే మన క్లోత్స్ రూమ్. ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది, షర్ట్ ఆప్షన్. వీటితో మనం ఏవైతే అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. అది కూడా నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అండ్ నెక్స్ట్ గాయ్స్ ఇప్పుడైతే ఇదైతే మన సోఫా. జంప్ చేద్దాం పదండి. అండ్ ఇదైతే నెక్స్ట్ మన జిమ్ రూమ్. మంచిగా బాడీ బిల్డర్ కావడానికి. ఇక్కడ కూడా మనకి గేమింగ్ రూమ్లా ఉంది, గేమింగ్ కన్సెప్ట్. అది కూడా ఏసీ కూడా ఉంది, మంచిగా చల్లగా వస్తుంది. అది దమ్మి. సో నెక్స్ట్ ఇప్పుడు మన బయటికి వెళ్దాం. వర్షం అయిపోయింది చూసారా, మనం బయటకు వెళ్తున్నామని. సో మనం ఎంట్రన్స్ నుంచి బయటకు వెళ్తే ఇక్కడ పెద్ద ఖాళీ ప్లేస్ ఉంది కదా, డాగ్ హౌస్ సైడ్ వెళ్తే ఇక్కడ మనకు బైక్ వస్తుంది, రాయల్ ఎన్ఫీల్డ్ లాగా. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మన క్యాంపింగ్ చేయడానికి బెస్ట్ కార్ అండ్ ఆఫ్ రోడింగ్కి బెస్ట్ కార్ ఒక కార్ పెట్టేసిండు. అదేం కార్ అన్న మాత్రం నన్ను అడగండి, నాకు కూడా తెలియదు. అండ్ నెక్స్ట్ సైడ్ ఇక్కడ మన ఫుట్బాల్ కోర్ట్ సైడ్ వస్తే ఒక స్టేర్ కేస్ ఉంటుంది. అండ్ గాయ్స్ నేను మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఏంటంటే మనకి అదని తర్వాత చెప్తా, మన ఇంటికి వెళ్ళినప్పుడు చెప్తా. ఎట్లా మన ఇంట్లో ఒకటి ఉంది చేసేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇట్లా పైకి వెళ్ళిపోవచ్చు. ఇదైతే మన టాప్ డాబా. అమ్మాయి నుంచి కింద ఏముంది అయిపోయి. అండ్ నెక్స్ట్ గైస్ ఇక్కడ మీకు ఒక సర్ప్రైజ్, ఎందుకంటే ఇక్కడ ఒక హెలికాప్టర్ ఉంది. ఈ హెలికాప్టర్ ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తా. అయ్యో పట్ట అమ్మాయి ఏం కాలే. సో మన ఇంటి సెకండ్ ఫ్లోర్లో ఒక బాల్కనీ ఉంది, అని నేను మీకు చూపించడం మర్చిపోయినా. అండ్ గాయస్ బాల్కనీ అయితే సోఫాస్ దుంకి గ్రాండ్ వెల్కమ్ మనకి. ఇక్కడ నుంచి మనం కేసీఆర్, ఎన్టీఆర్, రేవంత్ రెడ్డి లాగా చూసి బాల్కనీని హాయ్ చెప్తాం అందరికి, మన ఫ్యాన్స్కి. జోక్ చేసినారేంటి, తీసుకొచ్చండి. అండ్ నెక్స్ట్ గైస్ ఒక సర్ప్రైజ్, మీకు ఈ టీవీ కూడా వస్తుంది. ఈ టీవీ కొంచెం మనం కిందికి వెళ్ళిపోదాం. అంకుల్ టీవీ చూస్తుండు పాపం, కార్టూన్ చూస్తుండు, ఎందుకు డిస్టర్బ్ చేస్తుండు. మనం ఈ రూమ్లోకి వెళ్ళి మీటింగ్ పెట్టుకుందాం పదండి. ఫస్ట్ మీకు ఇందులో ఉన్న కంట్రోల్స్ అన్నీ చెప్తా గాయస్. ఫస్ట్ ఇదైతే పంచ్ అన్నమాట. ఇట్లా పంచ్ సింబల్ ఉంది కదా ఫ్రీ ఫైర్లో మనకు ఉన్నట్టు, ఇదైతే పంచ్ సింబల్. అండ్ ఇదైతే మనకి అటు ఇటు వెళ్ళడానికి నడవడానికి అది. అండ్ కింద ఉన్న ఆప్షన్ ఏంటంటే మనకి రన్ చేయడానికి. అండ్ నెక్స్ట్ ఈ రన్నింగ్ సింబల్ ఉంది కదా, మనం దీన్ని డ్రాగ్ చేసుకుంటే ఈ బటన్ని క్లిక్ చేస్తే మనకు సూపర్ ఇక్కడ ఒక రన్ చేయవచ్చు మనం. అండ్ నెక్స్ట్ ఇంతసేపు నేను జంప్ ఎట్లా చేసినాను కదా, దాని రన్నింగ్ పైన పంచ్కి పక్కనున్న బటన్ని మనం క్లిక్ చేస్తే జంప్ అవుతాం. అండ్ రన్కి కింద ఉన్న బటన్ క్లిక్ చేస్తే రన్ అవుతాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న టీవీ ఉంది. అండ్ ఇక్కడ ఇటే మెన్యూ అని ఉంది కదా, అది నాకు కూడా తెలియదు. అండ్ పైన కెమెరా సింబల్ ఉంది అండ్ పాజ్ సింబల్ ఉంది, ఐ ఉండి క్రాస్ అయిపోయింది. నెక్స్ట్ ఈ పంచ్ సింబల్ ఏంటంటే మనకి రైట్ సైడ్ పైన చూడండి, అప్ సైడ్ అయితే మనకి AK-47 లాంచర్స్ ఇవన్నీ తీసుకోవడానికి. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ టాప్ అయితే మనకి ఇలాంటి మ్యాప్ అయితే ఉంది. ఇదైతే మనకి జూమ్ చేసుకోవచ్చు, జూమ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ పక్కన సింబల్స్ ఉన్నాయి. హౌస్ సింబల్ ఉంటే హౌస్ అని, టూల్స్ ఉంటే వెహికల్ కస్టమ్స్ అని, కార్ ఉంటే కార్ షోరూమ్ అని, ట్రీస్ ఉంటే పార్క్ అని, గుడ్స్ ఉంటే విలేజ్, అదే కచ్చా హౌస్ ఉంటే విలేజ్ అని, ఎయిర్పోర్ట్స్ ప్లేన్ ఉంటే ఎయిర్పోర్ట్, మన క్రిస్మస్కి ఉంటుంది అట్లుంటే జనరల్, పోలీస్ సింబల్ ఉంటుంది అదైతే పోలీస్ స్టేషన్, ట్రైన్ ఉంటే ట్రైన్ స్టేషన్. అండ్ నెక్స్ట్ మనం కింద ఇటా మెన్యూ కింద ఒక నడవడానికి ఉంటుందని చెప్తున్నా, దాని కింద ఫోన్ సింబల్తో ఒకటి ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇలా మల్టిపుల్ యాప్స్ ఓపెన్ అవుతాయి. చార్ట్ కోడ్ అని ఉంది కదా, ఈ చార్ట్ కోడ్ని క్లిక్ చేసి చాలా కోడ్స్ వస్తాయి, ఇవి మనకు నెక్స్ట్ వీడియోస్లో తెలుస్తాయి. అండ్ ఫస్ట్ యాప్ అయితే డమ్మీ, థర్డ్ యాప్ డమ్మీ, ఫోర్త్ యాప్ డమ్మీ,
6 ట్యాప్ డమ్మీ, 7th 8th కూడా డమ్మీసే. అండ్ మనకు పనిచేస్తుంది ఫోన్. మనం ఏమన్నా అంటే ఇక్కడ చాట్ కోడ్స్ ఇచ్చిండు కదా గైస్, ఈ కోడ్స్తో మనం కాల్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ కింద లాస్ట్ టీవీ సింబల్ ఉంది కదా, ఆ టీవీ సింబల్ ఏంటంటే మీకు తర్వాత తెలుస్తుంది. ఇక్కడ సిహెచ్ అంటే ఛానల్ 1, ఛానల్ 2, ఛానల్ 3, ఛానల్ మైనస్, ఛానల్ ప్లస్ అంటే ఛానల్స్. ఇంకా అండ్ పైన ఒక పవర్ బటన్ ఉంది. సో మనం ఫోన్ అయితే ఆఫ్ చేద్దాం. అసలు ఫుల్ ఛార్జింగ్ పెట్టిన రాత్రి అంత కష్టపడి. అండ్ నెక్స్ట్ మనం పైకి అయితే వెళ్దాం. మన అంకుల్ టీవీని ఆఫ్ చేసి అయినా సరే మీకు అది చూపించాలి. టీవీ 1 సెకండ్. మన అంకుల్ కిందనే ఉన్నాడుగా, మంచిగా లంచ్ తీసుకుంటున్నట్టు ఇంకా తినాలి. అండ్ నెక్స్ట్ మన టీవీ దగ్గరకు వచ్చి ఇట్లా మన టీవీ యాప్ని అయితే క్లిక్ చేసి ఇలా ఆన్ చేస్తే నో సిగ్నల్ అని వస్తుంది. అదే మనం పవర్ బటన్ ఆఫ్ చేస్తే మొత్తం బ్లాంక్ అయిపోతుంది. సో ఇట్లా మనం నో సిగ్నల్ ఆన్ చేసి నో సిగ్నల్ అంటే నో సిగ్నల్. ఇప్పుడు ఛానల్ 1 ఉంది. ఛానల్ 1 మనము పక్కన క్లిక్ చేయగానే ఇట్లా మనకి ఒకటి వస్తుంది. ఏంటంటే మన గ్యాలరీ వచ్చేస్తుంది డైరెక్ట్. సో ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. చూడండి మన ఇంట్రో అయితే ఇక్కడ వస్తుంది. ఇదిగోండి ఆర్ఆర్ గేమింగ్. మళ్ళీ అదే రిపీట్ అవుతుంది ఇంకా మన క్లౌడ్స్ నుంచి బయటకు వచ్చేది. అండ్ నెక్స్ట్ మనము వేరే ఛానల్ కూడా పెట్టుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. సో పవర్ ఆఫ్ చేసి అయితే వెళ్ళిపోతున్నాం. అంకుల్ కూడా చూడొద్దు కాబట్టి మనకి దక్కనేది వేరే వాళ్ళకి దక్కకూడదు. జోక్ చేసినారండి. అండ్ నెక్స్ట్ మనం ఈ సిరీస్ అయితే 10 minutes అయింది కదా గైస్. సో మీకైతే కొన్ని ఇదైతే మనకి 10 minutes 11 minutesకి స్టాప్ చేసేద్దాం. అండ్ గైస్ 11 minutes. సో గైస్ ఇదైతే మన ఇండియన్ థెఫ్ట్ ఆటో గేమ్. సో ఈ గేమ్లో నెక్స్ట్ అప్డేట్స్ అయితే నెక్స్ట్ వీడియోలో ఇస్తా. చాలా మిస్ చేసా, లైక్ కార్స్ అండ్ ఫోన్లో చాట్ కోడ్, కాలింగ్ ఇవన్నీ మిస్ చేసిన. ఇంకా హెలికాప్టర్ డ్రైవింగ్, ఎంజాయింగ్, డాగ్ వాకింగ్ తీసుకెళ్ళొచ్చు. అండ్ మ్యాప్ అంతా తిరగొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు. ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. సో ఈ వీడియోకి అయితే ఇంతే, ఎందుకంటే ఈ వీడియో చాలా షార్ట్ అయింది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అన్నీ. సో ఇదైతే మన సిరీస్ 10 part 1 ఆటో ఇండియన్ థెఫ్ట్ ఆటో అయితే మన 10th సిరీస్ అన్నమాట. సో ఇప్పటికైతే ఇంతే. ఇదైతే మన ఇల్లు. బాయ్. అంకుల్ కూడా వెళ్ళిపోతుండే, నిద్ర వస్తుందంట. సో థ్యాంక్ యూ గైస్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.